ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రోజులో సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునుగా ఉన్న కత్తి లాంటిది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు టైటిల్లో తమిళ చూసి కరెక్టే అండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వ్లాగ్స్ చేసుకుంటూ లక్షలు కాదు కోట్లలో సంపాదిస్తారు. సో వాళ్ళు ఎవరేంటని చెప్పేసి నెక్స్ట్ వీడియో ఒకటి వీడియో చేస్తాను. ఎందుకు ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నంటే మీకు కూడా కొంచెం మోటివేషన్ రావాలి. నేను నార్మల్గా వచ్చి చెబితే మీకు అర్థమవుతుంది, అర్థం కాదు, మీకు నమ్మకం కూడా రాదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది స్క్రీన్ షాట్ చూపించడం కూడా పేమెంట్ది ఎవరు నమ్మట్లేదు. కాబట్టి సో మీకు మోటివేషన్ రావాలని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చాలా చూపిస్తున్నా. ఫ్రెండ్స్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన అప్కమింగ్ ఇంకా వేరే యూట్యూబ్ పాలసీస్ ఇంకా చేంజ్ చేసింది. కాబట్టి మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఫేస్ చూపించి వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? సో ఏం కాదు, ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు. సో ఇప్పుడు వ్లాగ్స్ చేసుకుంటూ లక్షలు కాదు కోట్లు సంపాదించే వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. దాంతోపాటు మీరు ఫస్ట్ వ్లాగ్స్ ఎట్లా చేయాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. బెనిఫిట్ అంటే ఏంటంటే, మనం నార్మల్గా ఫొటోస్ ఎంత దిగుతాం, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, మన పిల్లలకి చూపించడం కోసం ఫోటో దిగుతాం. సో యూట్యూబ్ కూడా అదే అనమాట. మనం చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనమళ్ళు అంటే మనం ముసలైపోతాం కదా, వాళ్ళు మన జనరేషన్ వాళ్ళు చూసారు, పలానా ఇయర్స్లో పలానా మా తాతయ్య అంట ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టిండు, ఇట్లా వీడియోస్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు మనల్ని చూసే అవకాశం. ఎందుకంటే ఫొటోస్ ఎక్కడైనా పోతాయి, ఫొటోస్ చిరిగిపోతాయి, లేకుంటే ఫొటోస్ మిస్ అయిపోతాయి, కాలిపోతాయి, ఏమైనా అవుతుంది. కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్న రోజులు మన మెమరీస్కి సాగు ఉండదు. ఎందుకంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే మనకే మనం డిలీట్ చేసిన దాకా ఆ వీడియో ఎక్కడికి పోదు, అందులోనే ఉంటుంది. మన తరతర అంటే చాలా నెక్స్ట్ జనరేషన్ అందరూ చూస్తారనమాట. సో ఇది మనకు ప్లస్ పాయింట్, ఓకేనా? సో ఇప్పుడు మీకు కొన్ని రూల్స్ చెప్తాను, ఇవి పాటించుకుంటూ మీరు వీడియోస్ చేస్తే కంపల్సరీ మీరు లక్షలు సంపాదించిన అవకాశం ఉంది. నన్ను ట్రస్ట్ చేయండి. చాలామంది తెలుగులో, హిందీలో, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో వ్లాగ్స్ చేసుకుంటూ పైసా ఖర్చు లేని పని చేసుకుంటూ లక్షలు సంపాదించుకుంటారు. దాన్ని వాళ్ళకు బిజినెస్ లెక్క తీసుకున్నారు. వాళ్ళ డే యాక్టివిటీ అందులో పోస్ట్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటారు, ఓకేనా? సో ఇప్పుడు మీరు వ్లాగ్స్ ఎట్లా చెప్తా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోన్నే వాడుకోండి. ఎందుకంటే మీరు పైసలు బాగుంటే ఒక మంచి క్వాలిటీ ఫోన్ కొనుక్కోండి. పైసలు లేవు బ్రో అంటే ఉన్న ఫోన్నే వాడుకోండి. కానీ డైలీ వ్లాగ్ షూట్ చేసే ముందు ఫోన్ ఇట్లా కెమెరా లెన్స్ ఉంటుంది కదా, దాంట్లో అంగికో పాయింట్కో తుడుచుకుంటే ఏంటంటే మనం దుమ్ము ఉంటే క్లీన్ అయిపోతుంది, ఓకేనా? ఫస్ట్. సెకండ్ స్టెప్ ఏంది, వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇట్లా ఫోన్లో కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇట్లా మీరు దీన్ని చూసుకుంటూ మాట్లాడదు. కెమెరా యొక్క లెన్స్ ఉంటాయి, ఇట్లా లెన్స్ దీన్ని చూసుకుంటూ మాట్లాడాలి. దీన్ని చూసుకుంటూ మాట్లాడితే ఏమైందంటే చూసే ఆడియన్స్కి ఇతను మనల్ని చూసుకుంటూ మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అప్పుడు బాగుంటుంది. మీరు ఫోన్లో మీ మొహాన్ని చూసుకుంటా ఇట్లా అనుకుంటా, హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా, ఈరోజు నేను ఇట్లా మాట్లాడను, అది బ్లాగ్ పోజ్, అది వేస్ట్ అయిపోతుంది. మీరు లెన్స్ని చూసుకుంటూనే మాట్లాడాలి, ఓకేనా? రెండు. ఇంకోటి వచ్చేసి, మీరు వీడియో చేసినంతసేపు అంటే హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వీడియో చేయాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఓకేనా? వేరే వాళ్ళని చూసి సిగ్గుపడద్దు, ఎవరిని చూసి మనం ఇది చేయొద్దు. ఎందుకంటే మంచి వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీరు డల్గా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గడికి పోతున్నా మళ్ళత్తా ఈ రకంగా డల్గా మాట్లాడితే ఎనర్జెటిక్ అనిపించదు, చూసే వాళ్ళకి ఏడేంద్రపై సోది అనిపించేది, ఆ వీడియో బంద్ చేస్తారు. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడి, గంభీరంగా మాట్లాడండి. అప్పుడే మీ వీడియో వైరల్ అవుతుంది, మీ ఛానల్ తొందరగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే నేను చాలామంది ఛానల్ చెక్ చేస్తున్నాను కదా, హిందీలో, తెలుగులో చాలామంది వ్లాగ్స్ మాత్రమే ఇట్లా వైరల్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చేసే పని గౌరవించండి. ఎందుకంటే మనకి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, మనం చేసే పనికి మనం సెల్యూట్ చేయాలి, చేస్తే ఆ పనిలో మనకు గ్రోత్ ఉంటుంది. అట్లా కాకుండా మనం ఒక పని చేసుకుంటూ దాని మీద శాలరీ సంపాదించుకుంటూ ఆ పని మనం చీప్గా చూసినాం అనుకుంటే మనకు అందులో డెవలప్ రాదు, ఆ పని కూడా మనం ఎదగనియదు. కాబట్టి మీరు చేసే పనికి సెల్యూట్ చేయండి. మీరు చేసే వీడియోస్ ఏవైతున్నాయో దాన్ని మీరు ఒక బాధ్యతగా చేయండి. ఈ వర్క్ నాది, నేను బాధ్యతగా చేయాలని చెప్పేసి ఫీల్ అవుతూ చేయండి. నార్మల్గా ఏదో చేస్తున్నామంట చేస్తే మన వీడియోస్ పోవు. కాబట్టి బాధ్యత అనేది మెయింటైన్ చేయండి, డ్యూటీ లెక్క చేయండి. ఎవ్రీడే ఈరోజు ఒక వ్లాగ్ పెట్టకపోతే అరే ఈరోజు ఒక వ్లాగ్ పెట్టలేదని చెప్పేసి బాధపడండి. అట్లా చేయండి. కన్సిస్టెంట్గా చేస్తే మాత్రం యూట్యూబ్ ఇతను డైలీ కష్టపడుతుండ్రు, రెగ్యులర్ కష్టపడుతుంది చెప్పి వాళ్ళ ఛానల్కి బూస్ట్ చేస్తుంది. ఎప్పుడో వారం కోటి 10 రోజులకు వీడియో పెడితే కూడా రాదు. కాబట్టి కన్సిస్టెంట్ అని కంపల్సరీ మెయింటైన్ చేయండి. నార్మల్గా అయితే మిగతా మీకు తెలిసిన విషయాలే, టైటిల్స్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టాల్సిందే. సో ఇవన్నీ తర్వాత వీడియోస్ ఎట్లా చేసుకోవాలో మాత్రం చెప్తున్నా, ఓకేనా? ఇంకా మీకు మన ఛానల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, వెళ్ళి చూసుకోండి. ఇంకోటి వచ్చేసి, ఫోను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా షేక్ అవ్వకుండా పట్టుకోండి. ఎందుకంటే షేక్ అయితే వీడియో చూసేటప్పుడు ఇట్లా కదులుతుంది కదా, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. మీ వాయిస్ క్లారిటీగా ఉండాలా, వాళ్ళకి కరెక్ట్గా వినబడాలా. ఫోన్ వీడియో ఫోటేజ్ ఇట్లా ఫోన్ మంచిగా గట్టి ఇట్లా పట్టుకోవాలా. మీకు చేతితో పట్టుకొని రాకపోతే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలో ఇట్లాంటి ట్రైప్యాడ్ ఒకటి దొరుకుతుంది, ఒక 200-300 దొరుకుతుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో ఇట్లాంటి ఒక కొనుక్కొని ఇక్కడ సెట్ చేసుకోండి, ఫోన్కి సెట్ చేసుకొని ఇట్లా పట్టుకొని పెట్టుకోండి, ఓకేనా? ఇంకోటి వ్లాగ్స్ ఎట్లా షూట్ చేయాలంటే
ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు చేసే డైలీ వ్లాగ్స్ కాబట్టి సో దీన్ని ఒక స్టోరీ లెక్క చేయండి. ఒకవేళ ఈరోజు ఎక్కడైనా పెళ్ళికి వెళ్తారు లేదంటే కాలేజ్కి వెళ్తున్నారు, ఇంట్లో స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కాలేజ్కి వెళ్తున్నా ఇది అని చెప్పి ఇంట్లో స్టార్ట్ చేసి కొద్దిగా అన్నం తింటూ కొద్దిగా చూపించి, దారిలో వెళ్తుంటాగా దాన్ని కొద్దిగా చూపించి, కాలేజ్కి వెళ్ళాక కాలేజ్కి వచ్చినా అని చెప్పి చూపించండి. చదువుకునే కొద్దిగా చూపించి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఎండింగ్ చేయండి. ఇట్లా మీరు ఒక స్టోరీ వైజ్ అంటే చూసే వాళ్ళకి ఈరోజు ఇతను వ్లాగ్ ఏం పెట్టాడంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళి పలానా పెళ్ళికో లేకుంటే కాలేజ్కో వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి చదువుకొని మళ్ళీ లంచ్ చేసి దారిలో ఉంటే పని ఉంటే చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పడుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఒక స్టోరీ టైప్ అర్థం కావాలా. కొందరు బ్లాగ్స్ పెడతారైతే ఎందుకు అసలు ఏ క్లిప్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎందుకో పోస్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. అట్లా కాకుండా మనం చేసే వీడియోస్ని మీరు ఒక స్టోరీ టైప్ పెడితే వాళ్ళకి చూడడానికి పలాంటి పెళ్ళికి వెళ్ళిండు లేకుంటే పలానా పని మీద బయటికి వెళ్ళిండు లేకుంటే బయట కాలేజ్కి వెళ్ళిండు ఇతను వ్లాగ్ బాగుంది అని చెప్పేసి మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ అడపదడప అంటే అన్న ఏం తెలియకుండా పిచ్చి పిచ్చి వ్లాగ్స్ పెడితే మనకు వ్యూస్ రావు, ఛానల్ పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం డైలీ మన లైఫ్లో ఏమైతే జరుగుతుందో అది పోస్ట్ చేసి పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనం వీటికి పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా మా ఫ్రెండ్ ఎవరితో పెళ్ళి ఉంది, పెళ్ళికి వెళ్తున్నా, వచ్చిన తర్వాత కొంచెం పని చేసుకొని తినేసి పడుకుంటా. సో దానికి ఖర్చు ఉందా, పోతే మీద బండి మీద పెట్రోల్ ఖర్చు అవుతాచ్చు. సో వెళ్ళి వచ్చేది నేను వెళ్ళేది అక్కడ జరిగింది, ఇంటికి వచ్చినాక తినేసి వర్క్ చేసి తిని పడుకునేది, ఇదంతా షూట్ చేసి పెట్టడం వల్ల నాకు ఏం ఖర్చు లేదు. జస్ట్ నాకు మొబైల్లో 1.5 GB డేటా ఉంది, నాకు మొబైల్ ఫ్రీగా ఉంది, నా ఫోన్ ఉంది. సో అందులో షూట్ చేసి పెట్టేసుకుంటా. దీనివల్ల నాకు నేను పెళ్ళికి అటెండ్ అవుతుంది, నాకు అక్కడ ఒక వీడియో వచ్చేస్తుంది, సో నాకు ఇక్కడ డబ్బులు వస్తున్నాయి. సో ఇవన్నీ పైసా ఖర్చు లేని పని కదా. ఎట్లాగో జస్ట్ మన డైలీ లైఫ్ని వీడియోస్ షూట్ చేసుకొని మనం డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులో మనకు పైసలు ఖర్చు ఏం లేదు కదా. వేరే వీడియోస్ చేయాలంటే మనం ఎక్విప్మెంట్ కొనాలా, లేకుంటే మొబైల్ రివ్యూ అంటే మొబైల్ కొని రివ్యూ కొట్టాలా, అట్లా ఉంటుంది. బట్ మన డైలీ లైఫ్లో ఏం జరుగుతుందో అట్లాంటి వీడియోస్ షూట్ చేసి పెట్టడానికి మనకు పైసలు ఏం అవసరం లేదు. మన దగ్గర ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది, మన దగ్గర కాన్ఫిడెంట్ ఉండాలి. నేను ఈ వీడియోస్ చేయగలుగుతాను చెప్పేసి మన దగ్గర కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ప్రతి వీడియో మీకు మోటివేషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నా, సో అర్థం చేసుకోండి. ఓకేనా? కొన్ని పాయింట్స్ రాసి కష్టం మీకు చెప్తున్నా. మళ్ళీ మీకు చెప్పినట్టుగా కొంచెం పబ్లిక్లో వీడియో షూట్ చేసి కొంచెం అవేర్నెస్ ఉండండి. ఎందుకంటే కొందరు మనల్ని కావాలని తిడతారు లేకుంటే ఇన్సల్ట్ చేస్తారు, వాళ్ళని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మన కష్టం మనకైనా ఫ్యామిలీ కష్టం వస్తే వాళ్ళు ఏం చేయరు. ఇట్లా బ్లాగ్ స్టార్ట్ చేయగానే కొంతమంది తిడుతూ ఉంటారు, వచ్చింటారు పిచ్చోడు అని చెప్పేసి ఏదో ఒకటి తిడుతూ ఉంటారు. వాళ్ళని మీరు పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకోండి. మీరు వెళ్ళిన చోట మీకు కొంచెం ప్లేస్ కన్వీనియంట్గా ఉంటే, అంటే అక్కడ 10 మంది ఉన్నారబ్బా, ఆ 10 మందిలో ఎవడో ఒకడు ఇద్దరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే పట్టించుకోకండి. మిగతా మంది మీకు 8 మందికి సపోర్ట్ చేస్తే ఓకే. ఆ 10 మందిలో మీకు 10 మంది కూడా మీకు రిజెక్ట్ ఉన్నట్టు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే షూట్ చేసుకోండి. అంటే మీరు అది మీ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే షూట్ చేసుకోండి. ఇంకోటి ఇట్లా వీడియో షూట్ చేసేటప్పుడు ఇట్లా కాన్ఫిడెంట్గా మాట్లాడి కొంచెం ఈ యాంగిల్లో పెట్టుకోండి. ఈ యాంగిల్లో పెడితే వ్యూస్ తక్కువ వస్తాయి, ఈ యాంగిల్లో పెడితే కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? ఇట్లా పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా కనబడుతుంది. ఇంకోటి పబ్లిక్లో కానీ సరే చుట్టాలకి మీరు ఎక్కడ పోయినా మీరు ఇట్లా వీడియో షూట్ చేసేటప్పుడు మీ ఫోన్ యొక్క బ్యాక్గ్రౌండ్లో అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా రికార్డింగ్ అవుతుంది కదా, అక్కడ ఏం గొడవలు కాకుండా అల్లర్లు కాకుండా ఉంటే పర్లేదు. ఎందుకంటే పక్కన గొడవలు అల్లర్లు ఇంకేదో జరిగినప్పుడు, హరాస్మెంట్ జరిగినప్పుడు మీరు అవేనే పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి ఆ వీడియో షూట్ చేస్తే వాళ్ళకి మిమ్మల్ని చూసి కోపం వస్తుంది. ఎందుకంటే మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా వీడియో షూట్ చేసి ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది, ఇన్ని అల్లరి జరుగుతున్నాయి, అదేం పట్టించుకోకుండా వాడు వీడియో షూట్ చేసుకోండి అని చెప్పేసి కోపం వచ్చి మనల్ని కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే మినిమం సోషల్ అవేర్నెస్ అంటారు. ఓకేనా? సో మినిమం అట్లాంటి ఏం లేకుండా చూసుకొని వాతావరణం కరెక్ట్గా ఉంటేనే షూట్ చేసుకోండి. ఓకేనా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ రోజులో సోషల్ మీడియా అనేది 2 వైపులా పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఒక కత్తి మామూలుగా ఒకటే వైపు పదును ఉంటుంది, కూరగాయలన్నీ కట్ చేస్తాం. కానీ సోషల్ మీడియా అనేది 2 వైపులా చాలా షార్ప్గా ఉన్నది. మీరు ఎట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి, ఏం లూజ్ టాకింగ్ చేయకండి, వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడకండి. మీ పని మీరు చేసుకొని జాగ్రత్త మాట్లాడుకోండి. ఎందుకంటే మీరు ఒక్క తప్పు మాట మాట్లాడండి, ఒక చిన్న తప్పుడు పని చేసినట్టు లేకుంటే తప్పుడు వీడియో రికార్డింగ్ చేసినట్టు తెలిస్తే వేరే వాళ్ళకి మిమ్మల్ని గట్టిగా వేసుకుంటారు. చూస్తారు కదా ఈ మధ్య షణ్ముఖ్ జశ్వంత్ అన్నది కానీ చాలామంది ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. ఒక చిన్న తప్పు జరిగితే వేరే మీడియా వాళ్ళు కానీ లేకుంటే యాజ్ ఏ తోటి యూట్యూబర్ కూడా మనల్ని ఘోరంగా తిడతారు. కాబట్టి జాగ్రత్త మాట్లాడి ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా మంచిగా బ్లాగ్ షూట్ చేసుకోండి. బ్లాగ్ షూట్ చేసేటప్పుడు చుట్టుపక్కల కొంచెం అవేర్నెస్గా ఉండండి. ఓకేనా? మన చుట్టుపక్కల వాతావరణం మంచిగా ఉందా, కరెక్ట్గా షూట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఉండండి. పక్కన ఏం జరిగినా పట్టించుకోండి చేస్తే మనకి అది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోండి. దాంతోపాటు మీరు వీడియో షూట్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఎక్కడ సాంగ్స్ సినిమా పాటలు కానీ గుళ్ళ పాటలు ప్లే అవ్వద్దు. అవి ప్లే అయితే మీకు కాపరేట్ క్లెయిమ్స్ వస్తాయి.
మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి ప్లే కాకుండా చూసుకోండి, ఓకేనా. ఇంకోటి, మీరు మనసులో ఏమనుకుంటారంటే, మీరు వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకోండి, ఈరోజు నేను పలానా దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి గట్టిగా మనసులో అనుకొని ఆ వ్లాగ్ షూట్ చేయండి. వ్లాగ్ షూట్ చేసి కాన్ఫిడెంట్గా ఉంటే మనకు ఆ వీడియోస్ మంచిగా వ్యూస్ పోతాయి, మంచిగా ఛానల్ మంచి ర్యాంకింగ్లో వస్తాయి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను చాలామంది ఛానల్స్ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ చెక్ చేసి నాకు నెత్తి ఖరాబ్ అయిపోయింది. లక్షల కోట్లలో సంపాదించుకుంటారు, కానీ మన తెలుగులో ఉన్న ఆడియన్స్ మాత్రమే చాలా వెనుకబడి ఉన్నారు. హిందీలో వాళ్ళు చెక్ చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళు వ్లాగ్ షూట్ చేసి లక్షల కోట్ల సంపాదించి బిల్డింగ్ కడుతున్నారు, కానీ మన తెలుగు పీపుల్ కొంచెం వెనుకబడిపోయారు. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ ముందుకు రావాలా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇది అండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బట్ నేను టైటిల్ కానీ తమ్ముళ్ళు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్లో డైలీ జరిగే యాక్టివిటీని మాత్రమే షూట్ చేసి అందంగా పోస్ట్ చేయండి. కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. కానీ ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలి, పెడితేనే చాలా గ్రోత్ వస్తుంది. ఎందుకంటే మనం డైలీ ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, ఆఫీస్కి వెళ్తుంటాం, జాబ్కి వెళ్తుంటాం, లేకుంటే బిజినెస్ పని మీద వెళ్తుంటాం, లేకుంటే ట్రావెలింగ్ చేస్తుంటాం, పెళ్ళికి, కాలేజ్కి, ఏదన్నా పని మీద మనం ఇంట్లో అయితే కూర్చొని డబ్బులు సంపాదించలేం కదా, బయటికి వెళ్ళి సరే ఏదైనా ఒక పని చేస్తాం కదా. కాబట్టి మన లైఫ్లో డైలీ జరిగే ఈ వీడియోస్ని షూట్ చేసి అందంగా షూట్ చేసి పెడితే మనకి ఎట్లా ఫోటేజ్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది. మన మొబైల్ ఫ్రీ, మనకు మొబైల్ ఫ్రీ. సో ఆ డైలీ వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్లో పడేస్తే మన ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ లెక్క తయారవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయితే మీకే ఆశ పుడుతుంది, ఆ జాబ్ మానేసి డైలీ ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటామని చెప్పేసి మీకు ఆశ పుడుతుంది. మీకు పైసలు ఎక్కువ ఉంటే, అంటే యూట్యూబ్ ఛానల్ మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అయితే చుట్టుపక్కల మీ రెగ్యులర్ బ్లాగ్స్ కాకుండా చుట్టుపక్కల మీ ఊరు చుట్టుపక్కల కానీ మీ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని వెళ్ళి కూడా షూట్ చేసి చూపియండి. అట్లా చేయడం వల్ల ఏంటంటే కొద్ది మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, ఆడియన్స్ కూడా పెరుగుతూ ఉంటారు అనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది వాస్తవంగా మీకు ఇదే చెప్పాలనుకున్నా. మీ లైఫ్లో డైలీ జరిగే సన్నివేశాలని, మీ డైలీ ట్రాన్స్పోర్టేషన్ని షూట్ చేసి పెట్టడం వల్ల మీకు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. మీకు డైలీ ఎక్కడైతే జాబ్ చేసుకుంటారో అక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే మీకు చెప్పాలనుకున్న వాస్తవంగా. ఏమైనా తప్పుగా మాటలను క్షమించండి. ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వ్లాగ్స్ మాత్రమే షూట్ చేసుకుంటూ కోట్లలో సంపాదించే వాళ్ళు ఎవరో బెస్ట్ ఎగ్జాంపుల్స్ వాళ్ళ ఛానల్స్ మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీరు వ్లాగ్స్ ఎట్లా చేయాలని చెప్పేసి చెప్పిన, నెక్స్ట్ మీకు కొంచెం మోటివేషన్ ఇచ్చేసి ఇంకో వేరే వాళ్ళ ఛానల్కి ఎగ్జాంపుల్ చూపిస్తా. అప్పుడు చూస్తే ఏమైతే మీకు కూడా ఆశ పుడుతుంది, అరే మనం కూడా ఇట్లా సంపాదించుకోవాలి, ఇట్లాంటి జాబ్స్ ఎన్రోల్ అంటే జాబ్ చేసే వాళ్ళు నేను ఏమంటలేదు, తప్పు పడతలే. కానీ జాబ్ చేసుకుంటే మనకు జాబ్ చేసినంత సేపే పైసలు వస్తాయి. కానీ ఒకసారి మనం యూట్యూబ్లో ఛానల్ పెట్టి కొంచెం సక్సెస్ అయినా కష్టపడితే మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామంటే ఉంటాను, బాయ్. ప్లీజ్ కొంచెం లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ లాంటి. సో ప్లీజ్ కొంచెం ఫాలో చేయండి, అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు కూడా సపోర్ట్ చేస్తాను, ఓకేనా. బాయ్.